భారతదేశంలో ఒక అమెరికా మహిళ 40 రోజులుండి అడవిలో గొలుసులతో కట్టివేయబడినటువంటి ఉదంతం, భారత్ పరువు తీసినటువంటి ఉదంతం. అయితే ఇందులో అమెరికా మహిళ కావడం ఒక ఎత్తు అయితే, ఆమె భర్తే ఈ ఘాతుకానికి పాల్పడి భారత్ పరువు తీశాడు. అమెరికాలో చేసుకున్న అసలు అక్కడ ఒక మనిషిని అలాగే హింసించడమే దారుణం. ఈ ఉదంతం మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అత్యంత హేమైన ఘటన చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన లలితా కయీ కుమార్ అనే మహిళ గుర్తు తెలియని వ్యక్తులు అటవీ ప్రాంతంలో చెట్టుకు గొలుసుతో బంధించి వెళ్లారు. ఆకలితో అలమటిస్తూ వర్షంతో తడిసి నిరసించిపోయిన ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి ఒకరు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం సోనుర్లీ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం ఓ గొర్రెల కాపరికి మహిళ అరుపులు వినిపించినాయి. చుట్టుపక్కల వెతికినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు గాలింపు